ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాతి దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవుడు చూపిన ఈ మహాకృపను బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానమై దైవజనుడైన మోషే రాసిన ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచన భాగం. అప్పుడు ఆ మనుషులు లోతుతో కూడా, నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. ప్రార్థన. తండ్రి, దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండునుగాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగము మనము దగ్గరగా 10 నుండి 14 వరకున్న వచనాలను ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం లోతుపై దేవుని కృప. లోతుపై దేవుని యొక్క కృప. ఆత్మీయులారా, మరి అబ్రహాం ఇంట్లో 318 మండుగురు దైవభక్తి గలవారు ఉంటే, లోతు గారింట్లో కేవలం తనొక్కడు మాత్రమే మిగిలాడు. ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయాన్ని గుర్తు చేస్తాను. అబ్రహాము వెళుతూ బలిపీటలు కట్టాడు. ఆగిన ప్రతి చోట దేవునికి బలిపీటలు కట్టి అర్పణ చేశారు. కానీ లోతు ఆస్తి కోసం బయటికి పోయినవాడు. ఈ రోజుల్లో చాలామంది ఆస్తి కొరకు, ధనం కొరకు వెంపర్లాడేవారు ఎంతోమంది ఉన్నారు. నేను ఒక సేవకుడును, నాకు ధనం అవసరం, కానీ ఆ ధనమును కూడబెట్టే పని కంటే నా కొరకు కలువరిలో యాగమైన దేవుని పని చేయుట నాకు సంతోషం. అబ్రహాము దైవభక్తి కలిగిన వాడు, దేవునిలో నడిపించబడుతున్నవాడు. అయితే లోతు లోకానుసారి, లోకాన్ని వెంబడించేటువంటి వ్యక్తి కనుక తనతో ఉన్న వారిలో ఆధ్యాత్మిక సంఘంగా కట్టబడిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అబ్రహాము కుటుంబంలో పనివాళ్ళు, గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు. హాగరు పని పిల్లేగా, ఎలియాజరు పని అబ్బాయేగా, ప్రియులారా ఇస్సాకు రక్తాన్ని పంచి పుట్టిన బిడ్డ కదా. చూసారు వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని వెనుదిరిగిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అడిగాము, దేవుడు కార్యం చేయలేదని చెప్పి దేవునిపై నెపాలు వేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తి చేసిన అబ్రహాముకు తన ఇంట్లో కొన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి. భక్తిహీనంగా నడుచుకున్నటువంటి వ్యక్తి కుటుంబంలో దైవ ప్రేమకు, నీతికి చోటు లేకుండా పోయింది. ప్రియులారా, ఇక్కడ మరి ఆ దేవదూతలు అంటున్నారు, మేము ఈ ప్రాంతాన్ని నాశనం చేయడానికి వచ్చాము. నీకు ఇంకా ఎవరైనా ఉన్నారా? నీకు కలిగిన వారు ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళను కూడా వెలుపలికి తీసుకురా, వారిని కూడా తీసుకునిరా అని అంటారు. ప్రియులారా, లోతును కాపాడుటకు వచ్చినటువంటి దూతలో అబ్రహాము విన్నపాన్ని ఆలకించి
అబ్రహాము యొక్క ప్రార్థనను ఎరిగిన దేవుడు లోతు కుటుంబాన్ని సంరక్షించారు. ఇప్పుడు ఆ యొక్క లోతు కుటుంబం లోతు యజమాని కుటుంబం. యజమానుని మీద దేవుని కృపా కనికరాలు ఎలా ఉన్నాయో మనం చూడబోతున్నాం. చూడండి, లోతును తనను తాను కాపాడుకోవాలని ప్రార్థన చేయలేదు, కానీ అబ్రహాము ప్రార్థన చేశారు. అబ్రహాము యొక్క ప్రార్థన లోతు కుటుంబాన్ని మేలుకరంగా నడిపించింది. ప్రియులారా, ఇప్పుడు అదే ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? లోతుతో నీకు కలిగిన వారు, నీ అల్లుళ్ళకు కలిగిన వారు కానీ, నీ పిల్లలకు కలిగిన వారు కానీ ఎవరైనా ఉంటే నీ కుమారులను కుమార్తెను తోడుకురా అంటున్నారు. నిజానికి లోతు మీద ఉన్నది ఎంత మహత్తరమైన కృప అంటే, అతడు ఏనాడు బలిపీఠం కట్టలేదు, అతడు ఏనాడు మరి యాజకులను సంరక్షించినట్లు చూడలేము. కానీ అతని కొరకు చేయబడిన ఒక ప్రార్థన లోతును మాత్రమే కాదు, లోతుతో కూడా ఉన్నవారిని, ఆ ఊరి వారిని కూడా ప్రభువు రక్షించాలని ఎదురు చూస్తున్నాడు. ఇది నా నీ మాటలు వింటున్న ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో గుర్తెరగవలసిన సత్యం ఏంటంటే, లోతు ద్వారా పాఠంలోని విషయం ఏంటంటే, ఈ లోతు దేవుని సన్నిధిలో కృప పొందినవాడు, చాలా కృప పొందినవాడు. ఎంత అద్భుతమంటే ఆత్మీయులారా, మరి ఈ లోతును మాత్రమే కాదు దేవుడు కాపాడింది, తనకు కలిగిన వారందరినీ ప్రభు కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నా నీ మాటలు వించిన ఆత్మీయులారా, మరి లోతు బాహ్య సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఆధ్యాత్మిక వృద్ధిలోకి రాలేకపోయాడు. అబ్రహాము ఆత్మ సంబంధమైన వాటి మీద తలపెట్టి మనసు పెట్టి వాగ్దానపు దేశాన్ని అనుభవించుటకు దేవుని కృపను ఎదురు చూస్తున్నాడు అబ్రహాం. వారింట్లో ప్రజలు దైవభక్తి కలిగిన వారు. లోతు ఇంట్లో బిడ్డలు కూడా ప్రార్థనాపరులు కాదు. లేరా, లోకానుసారంగా ఒక వ్యక్తి నడిస్తే ఎలాగునుంటాడో, ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి నడిస్తే ఎలాగును దీవించబడతారో, వీరిద్దరి చరిత్రలు మనం చూస్తున్నాం. రోజు దేవుని పిల్లలుగా మనం ఎరగవలసినటువంటి సత్యం ఏంటంటే, వాళ్ళు అంటున్నారు నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకురా అంటున్నారు. నిజానికి ఇదే సందర్భం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22-23 వచనాల్లో మరి ఈ యొక్క దేశాన్ని వేగి చూడడానికి వచ్చినటువంటి భక్తులను రాహాబు అనబడిన ఆమె చేరదీసి వారికి ఆహార పానీయాలు సదుపాయాలు చేసి, పిల్లరా, ఈ యొక్క రాహాబు దేవుని యొక్క మహాకృపలో మరి వేగుల వారికి అన్ని వసతులు కల్పించి చక్కగా మరి ఆ కృపను పొంది తాను తనకు కలిగిన వారందరినీ రక్షించుకోలేదా? లోతు మీద దేవుని కృప ఉంది కనుకనే ఆ కృప తనతో ఉన్న వారిని కూడా కాపాడుటకు ఆవరించి ఉన్నది. స్తోత్రం. ఆత్మీయులారా, మరి ఇట్టి మనుషుల మధ్యలో లోతు నివసించినప్పటికీ కూడా తన మనస్సును అనుదినము నొప్పించుకుంటూ బాధపడుచు ఉన్నాడే తప్ప ఏనాడు దేవునికి భిన్నంగా నడవలేదు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, దుర్మార్గుల కామ వికారాయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును దేవుడు తప్పించారట. ఈయనొక్కరే, పేతురు గారు ఒక్కరే లోతును గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు. మిగిలిన వారు మంచి సాక్ష్యం ఇవ్వలేకపోయారు. ఈ రాత్రి మాటలు వింటున్న ఆత్మీయులారా, దైవజనాంగమా, దేవుని పిల్లలుగా మనము ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి. అప్పుడు ఆత్మ సంబంధమైన ఫలాలను మనము ఫలిస్తాం.
భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే భూ సంబంధమైన వాటిని మనం ఆస్వాదించగలుగుతాం. కనుక దేవుని పిల్లలుగా ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిదినం లోతు ఎలాగున ఆ చివరి దినాలు నీతిమత్వాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడ్డాడో మన జీవితంలో కూడా బాహ్యమైన వాటి మీద మనసు పెట్టక ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ప్రభు కృప పొందుదుము గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యమందు హృదయాలు ఫలభరితం చేసి మేలుతో నింపండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్.